దయనీయంగా ఉన్నది ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్ కుటుంబాల్లో, అలాగే వెనుకబడిన ప్రాంతాల్లో, రాయలసీమ ఉత్తరాంధ్రలో. ఈ వెనుకబడిన ప్రాంతంలోనూ ఏజెన్సీలోనూ పిల్లల సంఖ్య ఎక్కువ, సగటు పిల్లల సంఖ్య ఎక్కువ. ఈయన చెబుతున్న చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న 3-4 పిల్లల్ని అక్కడ కంటున్నారు. కానీ అత్యంత ఎనీమియా ఎక్కువ అక్కడే, రక్తహీనత, అలాగే పోషకాహారం లేనిది అక్కడే, పిల్లలు చనిపోతుంది అక్కడే. చివరికి గర్భిణీ స్త్రీలు సకాలంలో ఆసుపత్రి తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు డోలీ, 4 రోజుల్లో డోలీ వ్యవస్థ లేకుండా చేస్తానన్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది, సగం పరిపాలన అయిపోయింది. మొన్న కూడా డోలీలో తీసుకొచ్చి ఒక మహిళ చనిపోయిన ఘటన మనం చూసాం. మరి డోలీలో తీసుకొచ్చే పరిస్థితి ఉంటే దాన్ని మార్చకుండా, వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపరచకుండా పిల్లల్ని కనండి అంటే మీరు ఆల్రెడీ కంటున్న వాళ్ళకి ఏమి ఇచ్చారు? మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఏజెన్సీలో, గిరిజన ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర, రాయలసీమలో, వెనుకబడిన ప్రాంతాల్లో మీరు పిల్లల అభివృద్ధి కోసం తీసుకున్న పని ఏందా? ఆల్రెడీ అక్కడ 3-4 కంటున్నారు వాళ్ళు. అందుకని ఇది విఫల సిద్ధాంతం, దీని పనికిమాలిన సిద్ధాంతం, విఫల సిద్ధాంతం. దీన్ని తిరస్కరించాలని చెప్పి కోరుతున్నాను.